అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రాలో గుజరాత్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా రోజుల నుండి అయితే అయితే ఫుల్ వీడియోలు అయితే రావడం లేదండి. ఇప్పుడు చలికాలం కదండి, పనులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. చలికాలంలో జంగల్కి గట్రా వెళ్తూ ఉంటారండి. ఎడారులు అంటే పెద్ద ఎడారులు అయితే ఇక్కడ ఏమి లేవు, అంటే ఎక్కడ ప్లేస్లు ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ మాసాలు ఇవన్నీ కాల్చుకొని తింటారండి. బొగ్గుల పైన మాసాలనే కాదండి, చేపలు ఇవన్నీ. మన వీడియో వచ్చైతే చాలా కొంచెం బాధాకరమైన విషయం అండి. గల్ఫ్ కంట్రీలో, అది కువైట్ దేశంలో ఒక సంవత్సరాల బిడ్డ అయితే చనిపోవడం అయితే అయిందండి. ఇది చాలామంది వీడియోలు అయితే చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఎవరికి ఏ విధంగా తెలుసు ఆ విధంగా అయితే వీడియోలు చేస్తారండి. సంవత్సరాల బిడ్డను అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తే పిలిపిని ఆవిడైతే చంపడం అయితే అయ్యిందండి. ఎందుకు ఇలా చేసావు అని పోలీసు వాళ్ళు అడిగితే ఆమె చెప్పడం అయితే కొన్ని విషయాలు అయితే అయినాయండి. ఆ బిడ్డ వాషింగ్ మిషన్లో తిరుగుతుంటే ఏడుపు శబ్దాలేని వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి చూసుకునేటప్పటికి ఆ బిడ్డ అయితే వాషింగ్ మిషన్లో ఉన్నాడండి. తడుముకునేటప్పుడు వాషింగ్ మిషన్లో ఉన్నాడంట. వెంటనే హాస్పిటల్కి అయితే తరలించారండి. తరలించినప్పుడు మధ్యలోనే చనిపోయాడంట. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించగానే డాక్టర్లు అయితే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, చనిపోయారనేసి. తర్వాత ఆ పిలిపిని ఆవిడకి తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పగానే వాళ్ళు అడిగితే, నాకు పిల్లోడు ఒత్తిడి ఎక్కువైపోయింది, నన్ను తిన్నవాడో పడుకున్నవాడో కుదురుగా ఉన్నవాడో నైట్ టైం కూడా నాకు నిద్రలో ఉండలేదు ఆ బిడ్డ వల్ల, అందుకోసం అనేసి నేను వాషింగ్ మిషన్ చేసి పంపిస్తాను అనేసి చెప్పడం అయితే అయిందండి. కానీ అసలు విషయం ఏంటన్నది అయితే మనకు కూడా తెలియదు. ఆ బిడ్డని ఆమె కాస్త వాషింగ్ మిషన్లు వేసి చంపడం అయ్యి చాలా దారుణమైన విషయం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే గమ్ముని అంత అలాంటి విషయం అయితే చేయలేరు. ఎందుకంటే అది చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. పైగా మనం ఇక్కడ నుండి మన ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే అలాంటి పొరపాట్లు అయితే ఏ విధంగా కూడా చేయకూడదు. అది చేసుకున్నామంటే ఇక్కడ శిక్షలు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయండి. ఇంకా మనం వెళ్ళలేము, ఇంకా మన దేశం మీద ఇంకా ఆశలను వదులుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు మనం టచ్ చేయడానికి కూడా మనం సరిపోమండి. వాళ్ళ బిడ్డలను అయితే అంత అపరూపంగా మనం చూడాలి. ఒక మనిషిని బిడ్డలను వాళ్ళ పిల్లల్ని చూడడానికి సెపరేట్గా పెట్టుకున్నారంటే వాళ్ళు చూడండి, వాళ్ళ బిడ్డల పైన ఎంత ప్రేమ అంటే వాళ్ళు డబ్బుతో ప్రేమ చూపెడతారండి. మనం అయితే మనసుతో ప్రేమ చూపెడతాము. వాళ్ళ డబ్బుతోని సెపరేట్గా ఒక పని మనిషిని పెట్టుకుని వాళ్ళని పిల్లలకే కేటాయించి చూడడానికి పెట్టుకున్నారంటే వాళ్ళు మనం చాలా జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా చూడాలండి. వాళ్ళకి ఇంత చిన్న మచ్చ వచ్చినా కూడా దానికి బాధ్యత మందే అండి. దానికి పరిణామాలు మరీ చాలా దారుణంగా ఉంటాయి. ఈ గల్ఫ్ కంట్రీలో చేసేవారికి ప్రతి ఒక్కరికి అయితే తెలిసిండి. ఇక్కడ చిన్నపిల్లలను చూసేవాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎలా ఉంటారు. పిల్లలంటే మామూలు పిల్లలు కాదండి, అల్లరి కూడా అంతే దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఉంటుంది, మీరు చాలా అంటే చాలా తట్టుకోవాలి, మనకు చాలా ఓపిక ఉండాలి, చాలా సహనం ఉండాలండి. ఇక్కడ పిల్లల విషయంలో ప్రత్యేకంగానే చాలా పిల్లలతో చాలా ఇబ్బంది అండి ఇక్కడ. ఎందుకంటే మనల్ని కసరడానికి అంటే కోప్పడడానికి సరిపోము, ఏం చెప్పడానికి సరిపోము. ఆ పిల్లలు ఏ విధంగా ఎలా చెప్తారో దాన్ని బట్టి మనం నడుచుకోవాలండి. అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. కానీ విషయం అది వెంటనే చాలా ఆమె అంత అలాగే ఎలాగా చేసింది, అంత అలాగే ఎలా రియాక్ట్ అయింది, ఆ బిడ్డ ప్రాణం ఎలా దిగేసింది, ఆమెకి అంత ఒత్తిడి ఎలా వచ్చేసింది అన్నది అయితే ఇప్పటికీ కూడా చాలా ఆలోచించలేని విషయం అండి. అది ఎంత భయంకరమైన విషయం అంటే ఆ మాట వినగానే నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే నేను ఇద్దరు పిల్లల్ని అయితే ఇక్కడ చూస్తూ ఉంటాను. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, వంట చేసుకుంటూ, క్లీనింగ్ చేసుకుంటూ, మొత్తం ఇంటి పని అంతా నేను చూసుకుంటానండి. ఆ మాట వినగానే నాకే భయం పుట్టిందండి. చాలా దారుణము. ఇంకా ఆమెను ఇక్కడ ఉంచుతారు, ఆమె ఇంటికి వెళ్తుంది అన్న ఆలోచన. ఇక్కడ కఠినమైన శిక్షలు ఉంటాయండి, మామూలు శిక్షలు కాదు. కొత్తగా వచ్చేవారు అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఓపిక, సహనం అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా కూడా నేను చేయగలను, నేను చూడగలను అన్నట్టు ఆలోచించుకొని మంచిగా ఫిక్స్ అయ్యి అయితే రండి. ఇక్కడ మన పిల్లలకి వీళ్ళ పిల్లలకి చాలా తేడా ఉంటుంది. మన పిల్లలు ఒక మాట అనడానికి సరిపోతాము, దెబ్బ వేయడానికి సరిపోతాం, వాళ్ళని కోప్పడడానికి సరిపోతామండి. వీళ్ళ బిడ్డలు మనం ఏం చేయలేము, వాళ్ళు ఎలా చెప్తే అలాగే. ముఖ్యంగా మన పిల్లలు చూడడానికి వచ్చేవారు, అలాగే వంట చేయడానికి వచ్చేవారు కూడా కంపల్సరీ అండి. వాళ్ళు ఏ టైంకి లేపుతారు, ఏ టైంకి వంట చేయమంటారు, ఏ టైంకి ఏం తోమ్మంటారు, వాళ్ళకి ఏం కావాలి, టైం అంటూ ఏముండదండి. మనకు లేచి టైం ఒకటే తెలుస్తుందండి. తర్వాత మనం పడుకునే టైం కానీ, మనం తినే టైం కానీ,
మనం రెస్ట్ టైం కానీ ఏది టైం అంటూ ఏమీ ఉండదండి. అలాగైతే ఫిక్స్ అయితేనే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా ఎదుర్కోవాలి, చాలా అంటే చాలా ఎదుర్కోవాలి. అవన్నిటికి మేము నిలబడగలదు, మేము చేయగలదు, ఒప్పుకుంది, మా బాధ్యత మేము వహించుకోవాలి, మా సంసారాన్ని మా పిల్లల్ని చక్కగా మేము ఇంకా మంచిగా అభివృద్ధి చేసుకోవాలి అన్న ఆలోచనతో మంచి పట్టుదల ఉండి రాగలిగితే రండి. ఎందుకంటే ఇక్కడ శిక్షలు, ఇక్కడ పరిణామాలు చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయండి. ముఖ్యంగా పిల్లలు చూసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను కూడా పిల్లల్ని చూస్తున్నాను. పిలుపుని ఆవిడ ఏ విధంగా చేసిందో ఆ విషయం వెంటనే అసలు మామూలు విషయం కాదండి. ఇక్కడ మనం గల్ఫ్ కంట్రీలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనం ఇవన్నీ ఎదుర్కోవాలి. ఎందుకంటే మనకి వాళ్ళ పిల్లల్ని చెప్పడానికి, పిల్లల్ని చూడండి, పిల్లల్ని మంచిగా చూడండి అని చెప్పడానికి కూడా వాళ్ళకి ఇప్పుడు కొంచెం వేరే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఒక్క చేసిన పొరపాటు కాదండి, ప్రాణం తీయడం. వాళ్ళు ఇప్పుడు మన గల్ఫ్ కంట్రీలో చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా మన పేరు కూడా ఇప్పుడు మంచిగా అయితే లేదండి. ఎందుకంటే ఏం కూడా అలాంటిదేనేమో మన పిల్లల్ని చెప్తే ఏమేం చేస్తుంది ఏంటి అన్నదైతే ప్రతి ఒక్కరికైతే మైండ్లో ఉంటుందండి. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం పిల్లలు చూసే వాళ్ళం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పిల్లలు చూసేవారు కాకుండా మనం వంట చేయడానికి వచ్చినా, క్లీనింగ్ చేయడానికి వచ్చినా దేనికైనా ఒప్పుకుంటాలండి. ఒప్పుకుంటేనే మనం గల్ఫ్ కంట్రీకి అయితే రావాలండి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చేవారు మట్టుగా కంపల్సరీ మీరు మంచిగా ఫిక్స్ అయ్యి అయితే రండి. ఎందుకంటే నేను దేనికైనా ఎదుర్కోగలను, నేను చేయగలను అనుకుంటే మట్టుకి మీరు రండి. అలా కాకుండా మనం కొంచెం కోపంగా ఉన్నా, కొంచెం వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పి నేను చెప్పిన ఇక్కడ మనకు ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదండి. అలా కాదు, ప్రతిదీ ఇక్కడ నుండి ఇక్కడ నుండి వదిలేసుకోవాలనుకుంటే మనం గల్ఫ్ కంట్రీకి ప్రయాణం చేయొచ్చు. 2 సంవత్సరాలు కూడా అగ్రిమెంట్ మనం పూర్తి చేసుకుని వెళ్ళొచ్చండి. అలాగైతే మనం అడుగు పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మేము చూస్తున్నామండి చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి. ఇక్కడ శిక్షలు మామూలు శిక్షలు కాదండి, కఠినమైన శిక్షలు. ఎందుకంటే ప్రాణాలతో అయితే మనం తిరిగెళ్ళాం. అలాగైతే చాలామందిని అయితే మనం చూసామండి. అందుకోసం అనేసి ఇప్పుడు ముఖ్యంగా మనం నా విషయంలో నాకే చాలా భయంగా ఉందండి. ఎందుకంటే రోమాలని ఎక్కుబొడిసినాయి నాకు ఆ విషయం వినగానే. చాలా భయంకరమైన విషయం అండి. ఆ బుడ్డోడు చిన్న బుడ్డోడండి, సంవత్సరంన్నర చిన్న వయసుండి బాగానే. ఆమెకి ఎందుకు అంత మైండ్ అలా వచ్చిందో ఏమో తెలీదు. అలా పిలుపుని వారైతే స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. ఆమెకి మతి ఏమీ సరిగ్గా పనిచేయడం లేదు అనేసి అయితే అలాగనే మనల్ని కూడా చాలామంది కొంచెం ఏదైనా విషయాల్లో ఏమైనా పొరపాట్లు చేసినా ఏం చేసినా చాలా ఇప్పుడు దాకా విన్నామండి. చంపేశారు, అక్కడ చనిపోయింది, కోయిట్లో చనిపోయింది, అది ఇదని చాలా వార్తలకి చాలా అంటే చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా వచ్చామో అలాగే మంచిగా సంపాదించుకోవాలి, మనం వెళ్ళిపోవాలి. మనం కొన్ని బాధ్యతలు ఇక్కడికి అయితే వస్తామండి. మనం అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అన్నట్టు అయితే మనం వస్తామండి. ఆ ఆలోచనలు పెట్టుకుని మనం ఇక్కడ పని చేసుకోవాలి తప్ప మనం కోపాలకి ఇక్కడ మనకి మన ఇష్టానికి అయితే ఏమి లేదండి. మన ఇష్టాన్ని వదిలేసుకోవాలి, మన కోపాలను వదిలేసుకోవాలి. అలాగైతేనే చేయగలమండి. నేను ఈ విషయం వినగానే వీడియో చేయాలనుకుంటాను. ఎందుకంటే నాకు చాలా భయం వేసింది ఈ విషయం వినగానే. అయితే మన వాళ్ళతో కొంతమందితో మనం కూడా పంచుకున్నాం కదా, కొన్ని విషయాలు అయితే తెలిసినాయి కదా అని అయితే మీ దాకా అయితే తీసుకొస్తున్నానండి. ముఖ్యంగా మన కొత్తగా వచ్చేవారు మట్టుకు మంచిగా మీరు ఫిక్స్ అయితే రండి. అలాగే మన వీడియో నచ్చితే మన వీడియోని అలాగే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ఆంధ్రాలో గుజరాత్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.